మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 80 కోట్ల రూపాయలంట, 80 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసిరంట దుర్మార్గులు. బా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, ఏం అర్థం కాకుంటుందిలా. 80 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి అంట. మరి దేంట్లో కావచ్చా 80 కోట్ల రూపాయలు? చెరువులు లేవంట, చేపలు అసలుకే లేవంట. చేపలు వేయడమంటే చెరువులు లేనిది, చెరువులు ఉంటే చేపలు ఉండేదే మా ఎక్కువ. చెరువులే లేవు, చేపలు అసలుకే లేవంట. ఈ చేపల విషయంలో కుంభకోణం జరిగిందట. పిఎం మత్స్య సంపద యోజన భారీ అక్రమాలు, ప్రధానమంత్రికి సంబంధించిన ఇదొకటి స్కీమ్ పెట్టేగా. అప్పుడు ఈ స్కీమ్ మొత్తం స్కామ్ అయిపోయిందట. చూడరు కథ. చేపల చెరువు తవ్వకుండానే తవ్వినట్టు రికార్డులు ఉన్నాయట. చెరువులు తవ్వలే లొటపీసి లేదు, తవ్వినట్టు మాత్రం రికార్డులలో ఉన్నాయట. ఈ రికార్డులలో రాసే లుచ్చలకు సిగ్గు అనిపించకుండా వచ్చిన ఒకనాడు కాకుంటే ఒకనాడన్నా బయటపడుతుంది. మరి ఆయన మన నోట్లు ఉంచుతారు జనాలు అని కనీసం కడుపుకు అన్నమేగా తినేది, కడుపుకు అన్నమేగా పెండ మాత్రం తిట్టలేరు కదా. చెరువులు తవ్వకున్నా కానీ తవ్వినట్టు రికార్డులలో రాసిరట. ఇంత సిగ్గు తప్పిన ఈ అధికారులు ఉన్నారు, పాడైపోను. ఈ అధికారులు వెనక రాజకీయ నాయకులు ఉంటారు. చేపల చెరువులు తవ్వకుండానే తవ్వినట్లు రికార్డులు రాసిరంట. రెండేళ్లల్లా 80 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందట. అక్రమాలను ధృవీకరించిన విచారణ బృందం వ్యవహారం బయటికి రాకుండా నొక్కిపెట్టిన వైనం. మత్స్యశాఖ డైరెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి హస్తం ఉందట. ఓ ఉన్నతాధికారి హస్తమంట. మరి ఆ ఉన్నతాధికారికి అలా అయ్యమ్మ పేరు పెట్టకుండా వచ్చిన, ఆయనకి పురుడు పుచ్చం చేయకుండా వచ్చిన, ఆయనకి ఆధార్ కార్డు లేకుండా వచ్చిన, మరి ఆయన పేరు ఎందుకు ఇవ్వకుండా వచ్చి పేపర్ వాళ్ళు వీళ్ళు బలే కథలు పడతారు. పేపర్ వాళ్ళు కూడా ఓ ఉన్నతాధికారి అంటే ఆయన పేరు చెప్తే ఏమవుతుంది అంటున్నా. ఆయన పేరు చెప్పరు. అదే మనసుని పేరు అయితే తాత ముత్తాత కాడికి చెప్తారు మొత్తం. ఆయన అయ్య పేరు ఇది, అమ్మ పేరు ఇది, ఆయన పేరు ఇది, ఆయన ఆధార్ కార్డు నెంబర్ ఇది, ఇవన్నీ చెప్తారు. ఇది మాత్రం వీళ్ళు వచ్చేగాది మాత్రం ఓ ఉన్నతాధికారి హస్తం. క్వశ్చన్ ఏమంటారు, ఆశ్చర్యార్థకం ఇచ్చిండు. వరుసగా ఒకే సంస్థకు రొయ్యల పిల్లల సరఫరా టెండర్లంట. ఒకే సంస్థకు వరుసగా రొయ్య పిల్లల సరఫరా చేస్తూ పోతురంట. చెరువు లేదు, చేపలు లేవు, 80 కోట్ల రూపాయల దుర్వినియోగం అయిపోయింది. ఎవని సొమ్ము కావచ్చు. మరి ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు? మరి ఈ విషయంలో ప్రధానమంత్రి పోతే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నట్టు, ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నట్టు, అధికారులు ఏం చేస్తున్నట్టు? ఎవని వాట ఆడు దుబ్బుకున్నాక ఎవడు అడిగే కాలం ఉంది చెప్పురిగా. దశాబ్దాలుగా ఒకటే ఆఫీసర్ని పెట్టిరంట. 10-12 ఏళ్ళ నుంచి ఒకటే ఆఫీసర్ ఉంటుండట. మరి ఒకటిని ఏమక్కడికి పెడుతురు? అందులో ఉన్న అన్ని ఆయాబాయాలు మొత్తం తెలుసుకుంటేందుకు ఒక్కనే పెట్టిరు. ఇంకా ఆయన మారిస్తే మళ్ళీ రేపన్నాడు మళ్ళీ ఇబ్బంది కాదు. ఒక్కనే పెట్టిరంట. వాళ్ళు మరి ఇప్పుడు ఎవరి ఆయాంలో జరిగింది? ఇదంతా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయాంలో జరిగింది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన ఉండే కదా. ఆ 10 సంవత్సరాల కానించి మొదలుకుంటే ఇక ఇప్పటిదాకా అదే దంద జరుగుతూనే ఉందంట. ఇది బయటకు వచ్చి కూడా 2-3 ఏళ్ళు ఆయనంట అక్రమాలు జరుగుతున్నాయని. మరి ఆ కేసీఆర్ గవర్నమెంట్ జరిగితే రేవంత్ రెడ్డి వచ్చి మరి ఈయన ఏం చేసినట్టు? ఈయన కూడా ఏం చేయనట్టే లెక్క. 2-3 ఏళ్ళే బయటకు వచ్చి ఇప్పటిదాకా ఆయన ఎటుక వీకింది లేదు, కొనవి లోపల వేసింది లేదు. ఎవరి వాటాలు వాళ్ళు చూసుకుంటే ఊరు పాడైపోను. ఇక యాడికి వెళ్ళిన ఆయన చేస్తా చెప్పుది. కనీసము చెరువు తవ్వినా కానీ ఓ 10 ఫీట్లు తవ్వాలనుకో, కనీసం ఒక 3 ఫీట్లు తవ్వినా కానీ తవ్వుతూరంట అని రాసుకొని పోయినా అందం సందం ఉంటుంది. అసలుకు చెరువే తవ్వలేదు, రికార్డులలో మాత్రం ఎక్కించారు. రికార్డులు ఎక్కిస్తేప్పుడు సిగ్గి శరం లజ్జ అనిపించకుండా వస్తున్నా జనన్న లుచ్చలు తయారయ్యారు జనాలు సొమ్ము తింటేందుకు. ఎక్కడ బాయ్ ముచ్చట 14 పేజీలు ఇచ్చారట. ఇక చూడురే, దశాబ్దాల నుంచి ఓ అధికారి పెత్తనం. ఓ పాడైపోయిన అధికారి పేరు రాస్తే ఏం పుడుతుందో నాకు అర్థం కాదు. కానీ చేపల చెరువుల వ్యవహారం వెనుక మత్స్యశాఖ డైరెక్టరేట్లో ఓ కీలక బాధలు నిర్వహిస్తున్న ఓ ఉన్నత అధికారి హస్తం ఉన్నట్లు ప్రభుత్వానికి తాజాగా ఫిర్యాదులు వచ్చాయి. కీలకమైన ప్రణాళిక విభాగం దశాబ్దాలుగా సదరు అధికారి చేతిలోనే ఉందని ఎస్టాబ్లిష్మెంటు ఫైనాన్స్ మత్స్యశాఖలో అధికారులు బదిలీలు, డిప్యూటేషన్లు, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తదితర వ్యవహారాలన్నీ ఆ అధికారి కన్సర్న్లో జరిగేది. మొత్తం ఆయన చేతులనే జరిగిందట ముచ్చట. ఇక ఆయనకు అన్ని రకాలు తెలుసు కదా. నువ్వైతేనే బాగున్నావు ఇలా, నీతోటైతేనే మాకు పుట్టగత అవుతుంది, 4 రూపాయలు కూడా వెలుగుతున్నాయి, నువ్వే ఉండాలి బిడ్డ, నువ్వు తప్పి ఇంకోటి పోవద్దని చెప్పిరట. ఇక ఆయన కూడా మిలుతున్నాయి, ఈయన మిలుతున్నాయి. రైతులకు అందేది లేదు. ఎంత చేయబడికి ఆలకాలకి జేవులు నింపుకుంటే సరిపోయా. తన కడుపు నింత దరిద్రం భాష.
4 ఏళ్ళుగా నాలుగేళ్ళ కంపెనీ రొయ్యలు టెండర్ అట, ఒకే కంపెనీ 4 ఏళ్ళ నుంచి. అంటే ఎంతసేపటికి ఒకరికే ఇస్తుంటే మొత్తం అన్ని రకాలుగా తెలిసిపోయినాక గిసపోయింటి అక్రమాలు జరిగితే 80 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి అంట. మరి 80 కోట్ల రూపాయలు ఎవరికన్నా కట్టిన రైతులకు ఇంకోరికన్నా ఇస్తే ఎక్కడికి వస్తే అటు ఇస్తే ఎంతో కొంత బాగుపడిపోయినారు. గట్టెట బాగుపడిస్తారు. 80 కోట్ల రూపాయలు మింగితే కన్ను చల్లబడతాయి, కడుపు చల్లబడుతుంది. మరి గిసవంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటుండొచ్చు? కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా గుంతుకొచ్చి మళ్ళీ లోపల వేస్తుండొచ్చునా? ఆ డబ్బులన్నీ 80 కోట్ల రూపాయలు రికవరీ చేస్తుండొచ్చునా? నాకైతే నమ్మకం కొడుతుంది. మీకేమైనా నమ్మకం కొడితే కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి.